విన్నారు. అంటే దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది. మీరు అనుకున్న టార్గెట్ ఒకటి, బట్ వాస్తవంగా పరిస్థితులు చూస్తే ఆ విధంగా లేవు. కొంత ఎదురుగాలి వీచే అవకాశం ఉంది అని చెప్తున్న దాంట్లో బీజేపీ కూడా మొదటి నుంచి ఏదైతే మత రాజకీయాలకి తెరదీస్తుంది అనుకున్న దాంట్లో ఈ మధ్య నాయకులు, కేంద్ర నాయకులు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు కానీ అదే తీరుగా మాట్లాడడం కూడా కొంత దాన్నే కాంగ్రెస్ నాయకులు కూడా యూజ్ చేసుకున్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మాట్లాడటమో, లేకపోతే ప్రతిసారి రామ మందిరం టాపిక్ తీసుకురావటం, ఇవన్నీ కూడా బీజేపీకి ఒక నెగిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉందా? మీకేమనిపిస్తుంది బీజేపీ? ఇప్పుడు ఈ 2-3 అంశాల్లో కోటేశ్వరరావు చెప్పింది కానీ లేదు శివకుమార్ గారు సార్ చెప్పిన అంశంలో ఒకటి మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. అయితే నరేంద్ర మోడీ గారు నిన్న వచ్చి మాట్లాడినప్పుడు, నిన్న సభలో మాట్లాడినప్పుడు కొన్ని అంశాల మీద మాట్లాడారు. ఏం మాట్లాడారు? తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరిగింది, ఏమేమి ఇచ్చినాం తెలంగాణకి, ఇచ్చినటువంటి పసుపు బోర్డు గురించి ప్రస్తావించారు, ఒక యూనివర్సిటీ గురించి ప్రస్తావించారు, అలాగే మూతబడ్డటువంటి కర్మాగారం గురించి ఏదైతే ఉన్న పరిశ్రమ దాని గురించి కూడా మాట్లాడారు. మాట్లాడితో పాటు అసలు కాంగ్రెస్ అనేది ఏంది, దానివల్ల ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది విడమర్చి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు తప్ప డిఫెన్స్లో చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే క్లియర్గా చెప్పారు, ఈ స్థాయిలో మేము గెలుస్తూ ఉన్నాము, అన్ని చోట్ల ఇంత ఉన్నది, విశేష ఆదరణ ఉంది, ప్రజలంతా చూస్తూ ఉన్నటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది. సరే, వారి ఆలోచన ప్రకారం వారు చెప్పడంలో తప్పలేదు. ఇక్కడ ఒక అంశం మనం క్లియర్గా గురించాలి. భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఇప్పటివరకు చేసినటువంటి అంశాలను శ్రీ నరేంద్ర మోడీ గారు క్లియర్గా వాళ్ళకి విడమర్చి ప్రజలకి సామాన్యుడిగా అర్థమయ్యేటువంటి చెప్పే విధంగా చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, వారు ఏమన్నారంటే, ఇంతమంది మాట్లాడిన తర్వాత అభ్యర్థులందరూ నిలబెట్టి ఈ అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు నాకు గెలుపుకో ఉంటుంది అనేటువంటి వాతావరణం చూపిస్తూ ఒక చిన్న సూచన కూడా ఇచ్చారు. ఏమని? నేను హైదరాబాద్కు వచ్చిన సంగతి, నేను ఇక్కడికి వచ్చిన సంగతి, నా పర్సనల్ పని ఉంది అని ఒకటి అందరిని అటెన్షన్ గ్రాడ్ చేశారు. వచ్చినటువంటి ప్రజలందరికీ ఒక అంశం చెప్పారు, పర్సనల్గా మీ అందరితో నాకు ఒక పని ఉంది అని అన్నప్పుడు ప్రజలందరూ ఆలోచించారు, అసలు ఏంది అని అంటే పార్టీలతో సంబంధం లేదు, పర్సనల్గా నాకు మీతో పని ఉంది, ఈ విషయం కాదు అన్నప్పుడు అందరూ ఆలోచించారు, అసలు ఏం మాట్లాడుతున్నారు నరేంద్ర మోడీ గారు అనేటువంటి భాష ఉన్నప్పుడు వారు ఒకటే చెప్పారు, మీ కుటుంబంలో పెద్దలకి, మీ కుటుంబంలో అందరికీ చెప్పండి, భాగ్యనగర్కి నరేంద్ర మోడీ గారు వచ్చారు, నా తరపున మీరు నమస్కారం పెట్టండి, నా తరపున మీరు వారికి నమస్కారం పెట్టండి అనేటువంటి వాతావరణం మాట్లాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అంటే ప్రతి అంశాన్ని ఎంత డీప్గా తీసుకుపోయారంటే ఫ్యామిలీని అటాచ్మెంట్ కావాలని, వాళ్ళందరినీ కలుపుకొని పోవాలని, వచ్చినటువంటి ప్రతి వ్యక్తి మనసులోకి వచ్చేపోయేటువంటి వాతావరణం మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన. అన్ని విషయాల మీద మాట్లాడారు, ఏమాత్రం ఇది లేదు. ఇక హిందుత్వం అంటారా, భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ధర్మం గురించి మాట్లాడితే తప్పు, దేవాలయం గురించి మాట్లాడితే వేరే వాళ్ళు అంటుంటారు, దాంట్లో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాట్లాడిన అద్దంకి దయాకర్ గారు మాట్లాడినప్పుడు ప్రజలల్లో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ మీద. దానివల్ల కూడా భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయింది, మాకు కలిసి వచ్చినట్టు దాఖలాలు మాట్లాడుతూ ఉన్నారు. అందరు దాని మీద క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అందరు ఇది చేస్తూ ఉన్నారు. దేవుడు అనేవాడు అది అందరికీ ఆత్మబంధువు, అందరూ ఆత్మబంధువుగా జరుస్తాడు, లేకుంటే నా అనే భావనతో చూసి కొలడంలో తప్పలేదు. నీకు చిన్నమ్మ అవుతుందా, పెద్దమ్మ అవుతుందా, ఏంటంటే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడి హేళన చేసి ఇంకోటి చేసి మాట్లాడడం వల్ల ఏమైంది? కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోయింది, కాంగ్రెస్ పార్టీ మీద ఆలోచన పోయింది. ప్రజలు మాట్లాడుకుంటారు, దాని మీద అందరు డిస్కస్ చేస్తూ ఉన్నారు. మీరు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ మాట్లాడినా కానీ ఆ విషయం మీద వ్యతిరేకత వస్తూ ఉంది. అట్లా ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కలిసి వస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అంటారా, ఆయన నరేంద్ర మోడీ గారు ఇక్కడ కూడా షుగర్ ఇంకో పాయింట్ చెప్పారు, బీజేపీ వస్తే ఏం చేస్తుంది అని చెప్పడానికి బదులు కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుంది అనేది ఎక్కువ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక అంశాన్ని చెప్పారు, భారతీయ జనతా పార్టీ ఏమేమి ఇచ్చింది అనేది కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ వస్తే మనం ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతాము, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళు ఏం చేశారు, భ్రష్టాచారం పెరుగుతుంది, అంటే అనేక అంశాల మీద, ఒకే అంశం కదా, అనేక అంశాల మీద విడమర్చి ఒక్కటి కాంగ్రెస్ చేస్తే ఏం చేస్తుంది, బీజేపీ వస్తే ఏం చేసింది, బీజేపీ వస్తే ఎట్లా చేస్తుంది, ప్రజల్ని కలుపుకొని ప్రజల్ని మమేకం చేసిన మాట్లాడే దాఖలను మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఒకటే అంశము, భారతీయ జనతా పార్టీ క్లిస్టల్గా ఉన్నది. సరే, వారు మాట్లాడుతున్న దాంట్లో వాస్తవం ఉండుండొచ్చు, దాన్ని నేను తప్పుపట్టేటువంటి అంశం విశ్లేషకులు కాబట్టి వాళ్ళు అన్ని అంశాలు ఈ రాష్ట్రంలో కాదు ఇంకా జరిగినటువంటి సభలు అన్నింటినీ ఉద్దేశించి వారు చెప్పిండొచ్చు. ఇక్కడ అంశం మాత్రం చూసుకుంటే తెలంగాణలో మాత్రం మేము అనుకునేటువంటి 12-13 స్థానాలకు ఏమాత్రం ఇది లేదు. 3-4 రోజుల నుంచి ఇంకా విశేష స్పందన పెరిగింది. మా జాతీయ నాయకత్వం వచ్చిన తర్వాత, ఇక్కడ సభలు జరిగిన తర్వాత, ఇక్కడ కార్యక్రమాలు జరిగిన తర్వాత, ఇక్కడ రోడ్ షోలు జరిగిన తర్వాత విశేష స్పందన పెరిగింది. అందరూ మాట్లాడుతారు, మధ్యతరగతి, పేదవాడు, సామాన్యుడు, ముస్లిమ్స్, త్రిబుల్ తలాక్ మీద కూడా మాట్లాడినప్పుడు ముస్లిమ్స్ కూడా పాజిటివ్ అయ్యారు. అన్ని అంశాల మీద కలిసి వచ్చే అంశం. అయితే కొంత దుష్ప్రచారం జరిగింది. ఏమని? అమిత్ షా గారు మాట్లాడినప్పుడు, అమిత్ షా గారు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ టాపిక్ మాట్లాడినప్పుడు
కొంత దాన్ని సోషల్ మీడియాలో దాన్ని మార్ఫింగ్ చేసి ఏమని రిజర్వేషన్ ఎత్తివేస్తాం, అది తప్పుడు సమాచారం. సరే కాంగ్రెస్ చేసిందా బీఆర్ఎస్ చేసిందా అనేటువంటి వాతావరణం కనబడిన తర్వాత దాన్ని అరెస్ట్ చేయడమో దాన్ని చేయడం అవన్నీ కూడా మనం కళ్ళతో చూసినాం, మనకు అన్నీ తెలిసిన విషయమే. క్లియర్గా భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజలు అర్థమైపోయింది, అందరూ నరేంద్ర మోడీ వైపే ఉన్నారు. ఖచ్చితంగా రేపు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటే అనుకూలంగానే ఓటేస్తారు. ఓటేసేటప్పుడు అందరికీ నరేంద్ర మోడీ గారే కనబడతారు. మా క్యాండిడేట్ కన్నా ఎక్కువ నరేంద్ర మోడీ గారు. మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము, మోదీ గ్యారంటీ అంటా ఉన్నాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చారంటే తప్పరు, దాంట్లో సందేహం లేదని ప్రజలందరికీ తెలుసు కాబట్టి సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఇంకోటి రైతు బంధు గురించి కూడా మాట్లాడారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు, రైతు బంధు విషయం మాట్లాడారు, తెలంగాణ జరిగిన విషయం కూడా మాట్లాడారు, చెప్పారు ఏమని అనేక అంశాలు. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ వచ్చిన 10 రోజులనే కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది, RRR ట్యాక్స్ అని, రేవంత్ రెడ్డి ట్యాక్స్ అని, తర్వాత ఇంకోటని, ఇక్కడ రజాకార్ ట్యాక్స్ అని క్లియర్గా ప్రజలు 150 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మోరీలు ఇలా కూడా హైదరాబాద్లో అట్లనే ఉన్నాయి. మళ్ళీ ఆయన ఏం డెవలప్ చేయలేదు, కానీ ఆయన పంచిన చేరి మన వాళ్ళు పోయి ఉంటారు. ఆయన్ని పంచిన పోయి చేయి ఇచ్చేటువంటి అభ్యర్థులని డమ్మి అభ్యర్థులు పెడతారు. బీఆర్ఎస్ అట్లనే పెడుతుంది, కాంగ్రెస్ అట్లనే పెడుతుంది. బలమైనటువంటి అభ్యర్థి పెడితే అయ్యే ఒక పార్టీ గెలిచినా అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి చేయనియాడా అక్బరుద్దీన్ అనేసి ఎంఐఎం ఆడ చేయనియదు, అభివృద్ధి చేయనియరు, వీళ్ళని పోనీయకుండా అట్టగట్టేసినా మళ్ళా ఓట్ బ్యాంక్ రాజకీయం ఇలా సీట్లు కాపాడుకొని మళ్ళా వాళ్ళ పంచిన చేరి ఉన్నటువంటి ఎన్నోసార్లు బీఆర్ఎస్ పార్టీని అన్నాడు, మొన్న కాంగ్రెస్ని కూడా అన్నాడు. ఎన్నన్నా మళ్ళీ పోయి ఎంఐఎం కిందకే పోతున్నటువంటి పార్టీలు ప్రస్తుతం ఉన్నాయి. బీజేపీ క్లియర్గా చెప్పింది, నరేంద్ర మోడీ గారు కూడా నిన్న మాట్లాడారు, ఇన్ని సంవత్సరాలు ఏం డెవలప్ చేసినావు, ఎంఐఎం మీద డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ ఇదేం జరగలేనటువంటి అంశం మాట్లాడారు. ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు, మేము అనుకునేటువంటి స్థానాలు తప్పకుండా గెలుస్తాం. రాంబాల్ గారు, బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే ఆ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు కానీ ప్రచారంలో మాట్లాడినప్పుడు